రైల్వేస్ తో రంజీ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున బరిలోకి కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీల్లో ఆడబోతున్న కోహ్లీ ఈ నెల 30న రైల్వేస్ తో చివరి మ్యాచ్ లో బరిలోకి మెడనొప్పి కారణంగా ఎల్లుండి సౌరాష్ట్రతో మ్యాచ్ కు దూరం దేశవాళీ బాటలో మరింత మంది టీమిండియా క్రికెటర్లు వరుస వైఫల్యాలు విమర్శలు బీసీసీఐ ఆగ్రహం ఏదైతేనే మొత్తానికి టీమిండియా ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. కోహ్లీ 13 సంవత్సరాల తర్వాత రంజీ బరిలో దిగుతున్నాడు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించనున్న విరాట్ ఈ నెల 30న రైల్వేస్ తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్ లో బ్యాట్ పట్టనున్నాడు. ఈ మ్యాచ్ కు తాను అందుబాటులో ఉంటున్న విషయాన్ని కోహ్లీ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ కు తెలియజేశాడు. ఇక ఎల్లుండి 23న ఢిల్లీ సౌరాష్ట్ర మధ్య జరగనున్న మ్యాచ్ లోనే కోహ్లీ ఆడాల్సి ఉండగా మెడనొప్పి కారణంగా అందుబాటులో ఉండటం లేదు. కాగా రోహిత్ శర్మ, జడేజా, రిషబ్ పంత్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్ తదితర ఆటగాళ్లు కూడా రంజీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నారు.